ఇద్దరం అని చెప్పేసి అట్లా ఒక సాంగ్ ఉంది చేద్దాం చెల్లి అని చెప్పారు. సో అన్న దగ్గరనే నేను 2-3 సాంగ్స్ చేశాను. అవి ఫస్ట్ సాంగ్ నాది ఇగో విష్ణుమూర్తి ఇటిను అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు కలిసి విష్ణుమూర్తి నుంచి క్వశ్చన్ చేయడం అనమాట. చాలా బాగుంటాయి పాటలు అవి. నెక్స్ట్ అన్ని తానే అని ఒకటి ఉమెన్స్ డేకి, నెక్స్ట్ బండెక్కి రావే, ఇట్లా కొన్ని సాంగ్స్ చేశాను. తర్వాత ఈ కోవిడ్ టైంలో ఒక సాంగ్ దందన్ ఫోక్ సాంగ్కి, నేను అసలు ఫోక్ సాంగ్స్ చూసేదాన్ని కాదు, అంటే చిన్నప్పుడు పర్ఫామ్ చేసేదాన్ని ఏమన్నా పాటలకు కానీ తెలియదు నాకు ఏది. అట్లా దందన్ అనే సాంగ్ రిలీజ్ అయింది, అది హిట్ అయిపోయిందంట. అప్పటికి అసలు నాకు ఆ పాట కూడా తెలియదు అప్పుడు. అంటే చరణతో నేను కూడా జర్నీ చేసినారా, పాట శివరాత్రికి ఇచ్చిండు. ఎంత మంచిగా అంటే ఆయన పాటలు సినిమాల్లోకి వచ్చి మళ్ళీ ఆయన వెళ్ళిపోయి సొంతంగా చేసుకున్నాడు. సొంతంగా చేసుకున్నప్పుడు అది నువ్వో రాయి నేనో శిల్పి తర్వాత ఆయనకి ఎన్ని అంటే అందరు ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్కడున్నాడు ఈయన ఇన్ని రోజులు అంటే ఆయన ఆల్రెడీ సినిమాల్లో ట్రై చేసి మళ్ళీ ఇది కాదు మనం ప్రూవ్ చేసుకోవాలి జనాల నుంచి రావాలని మళ్ళీ అట్లా వచ్చి చాలా మంచి మంచి సాంగ్స్ రాశారు. అంతకు ముందు బాడిన ఉన్నాయి అట్లా, కానీ మధ్యలో ఒక చిన్న గ్యాప్ తోని మళ్ళీ నువ్వు రాయి నేను శిల్పితో వచ్చారు బ్యాక్. నువ్వేంద్రా సినిమాలు ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది, సినిమాలు వస్తే పోతలేవు అంటే అన్న ఇప్పుడు నాకు ఒక ఏమంటారు రెస్ట్రిక్షన్ అని కాదన్న, నార్మల్గా నాకు ఒక ఫ్రీడమ్ అనేది నాకు ఉంది, నా లిమిటేషన్స్ ఉంది, నా వరకు నా ఓన్గా నాకు ఎవరు పెట్టినాయి కాదు. నేను ఇది చేయాలి, నేను ఇంతవరకు ఇది ఉండాలి అనేది, అది క్రాస్ చేసి వెళ్ళాలంటే నాకు కొంచెం నాకే ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో మూవీ అయినా కూడా నేను స్క్రిప్ట్ అనేది మంచిగా ఉండి లేకపోతే ఇట్లా కొంచెం అది 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 ఎట్లా వచ్చిందో తెలీదు నాకు, ఆ ఫీమేల్ ఓరియంటెడ్ లేడీ ఓరియంటెడ్ ఆ పిచ్చి ఉందన్నమాట కొంచెం. అది వస్తే మంచివి ఏమైనా చూద్దాము అని వెయిట్ చేస్తున్నా. కానీ డెఫినెట్గా ఇప్పుడు న్యూ కమర్తో తీయాలి అంటే ఎవరైనా ఒక పర్సన్ని ట్రస్ట్ చేసి ఫీమేల్ ఓరియంటెడ్ మనం పెట్టుకొని తీయాలి, అప్పుడు తర్వాత వస్తారు. ఇప్పుడు మొన్న కూడా వైష్ణవి ఆలోచించి చేసింది. వైష్ణవి తను కూడా మన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ వచ్చింది. అంటే సినిమాని అట్లా చూస్తారు మరి, అంటే మనం వన్స్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటాయి కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది ఒక్కసారి చేస్తే మళ్ళీ ఇది ఒక్క సినిమా చేస్తా అనేది ఉంటుంది. అదే అంటే నేను అట్లా ఏం ఫీల్ అవ్వనన్నా. ఇప్పుడు నాది అనుకుంటే నా దగ్గరకు వస్తుంది పక్క, అది ఎన్ని తిరిగినా కూడా చివరికి నా దగ్గర. హీరో ఉండొద్దు అంతే, హీరో ఉండొద్దని కాదు, అట్లా కాదు. అది ఇప్పుడు దానికి అది రిక్వైర్డ్ స్టోరీ అనుకోండి, ఏదన్నా ఇంపార్టెన్స్ ఉండి మంచి, ఇప్పుడు నా రోల్కి ఇంపార్టెన్స్ ఉండి రిక్వైర్డ్ వే ఉండి ఓన్లీ. ఇప్పుడు మన అమ్మనైనా కంపేర్ చేస్తారా, పెద్దనైన పిల్లలు చూడు చిన్న పిల్లలు చూడు, మనమేమో అట్లేంది ఇట్లేంది? లేదు అస్సలు కంపేర్ చేయరు, వాళ్ళేమన్నా కంపేర్ చేసుకుంటారేమో కానీ లేదు అన్న.